హాయ్ వెల్కమ్ టు మాస్టర్ యువర్ మనీ. హౌస్ లయబిలిటీ కింద వస్తుంది అని అన్నారు కదా. హౌస్ కారు రెండు మనకి లైఫ్ స్టైల్లోనే ఉంటుంది. కార్ ఈజ్ డిప్రిసియేషన్ సార్, మరి హౌస్ లయబిలిటీ కింద ఎలా వస్తుంది? సో దీన్ని రెండు రకాలుగా ఆలోచించవచ్చు ఇందాక మనం ఇంటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటి అంటే, సొంత ఇంటిని ఇప్పుడు ఆస్తి కిందో లేదంటే అప్పు కిందో లేదంటే అసెట్ కిందో లయబిలిటీ కింద కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి, ఉంటున్నాం కాబట్టి. సో జనరల్గా ఆడవాళ్ళు ఏంటంటే బంగారాన్ని కూడా ఆస్తి కింద భావిస్తుంటారు. బట్ మనం దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు మటుకు దాన్ని ఎప్పుడు అసెట్ కింద అని చెప్పేసి మనం భావించి ఆస్తి కింద భావించి అప్పుడు తీసుకెళ్ళి పెడుతూ ఉంటాం. కానీ ఒంటి మీద ఉండేంత వరకు, లాకర్లో ఉండేంత వరకు మటుకు దాన్ని ఆస్తి కింద మనం ఎప్పుడు భావించాం, ఎందుకంటే దాన్ని అమ్మట్లేదు కాబట్టి. ఇప్పుడు మనం అసెట్ వర్సెస్ లయబిలిటీ కింద మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటి అంటే, రాబర్ట్ కియోసాకి తాలూకా సిద్ధాంతం గురించి మనం చెప్పుకుందాం. అసెట్ అనేటువంటిది మనకి ఎప్పుడు వస్తుంది అంటే కనుక, ఏదైనా ఆస్తి వల్ల మనకి ఇన్కమ్ రెగ్యులర్గా వస్తున్నది అనేటప్పుడు దాన్ని అసెట్ అని చెప్పేసి అని భావించడం జరుగుతుంది. సో జనరల్గా ఇండియాలో ఉండేటువంటి థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, నేను పలానా జాగా గజం 10,000 రూపాయలకు కొన్నాను, ఇప్పుడు గజం 1,00,000 రూపాయలు అయింది కాబట్టి ఇది నాకు ఆస్తి అనేటువంటి పద్ధతుల్లో ఫీల్ అవుతూ ఉంటాం. సో క్యాపిటల్ ఎప్రిసియేషన్ అని చెప్తూ ఉంటాం మనం. క్యాపిటల్ ఎప్రిసియేషన్ కాకుండా రెగ్యులర్గా ఇన్కమ్ని తెచ్చిపెట్టేటువంటి వాటిని మాత్రమే ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ కింద భావించాలి అనేటువంటిది ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఉండేటువంటి కాన్సెప్ట్ అనమాట. మనం ఇల్లు కొనుక్కునేటప్పుడు దాని నుంచి రెగ్యులర్గా ఆదాయం అనేటువంటిది రాదు, అన్లెస్ ఇఫ్ యూ గివ్ ఇట్ ఫర్ అ రెంట్. మనం అక్కడ ఉంటున్నాము అనేటప్పుడు ఖర్చు ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ యువర్ మెయింటెనెన్స్ కావచ్చు, మున్సిపాలిటీ తాలూకా ట్యాక్సెస్ కావచ్చు, లేదంటే రెగ్యులర్గా అయ్యేటువంటి రిపేర్స్ మెయింటెనెన్స్కి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కలిపి లెక్క చెప్పుకునేటప్పుడు దానివల్ల మనకు ఆదాయం రావట్లేదు, పైగా ఖర్చు ఉంది. సో ఇట్ ఈస్ అ లయబిలిటీ అని చెప్పేసి అని రాబర్ట్ కియోసాకి తాలూకా సిద్ధాంతం. ఇప్పుడు ఈ రోజుల్లో వస్తున్నటువంటి ఇంకొక కాన్సెప్ట్ ఆర్ థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, నేను ఇల్లు 40 లక్షలకు కొనుక్కున్నాను, ఇప్పుడు 1 కోటి రూపాయలకు ఉంది అనేటువంటి పద్ధతుల్లో చెప్తున్నారు. అది ఎప్పుడు ఆ 1 కోటి రూపాయలు వస్తుంది? అమ్మితేనే కదా వస్తుంది. ఇంట్లో ఉంటున్నంతసేపు ఆ 1 కోటి రూపాయలు కాదు కదా, అది అమ్మినప్పుడే కదా. సొంత ఇంటిని అన్లెస్ బాగా కఠినమైనటువంటి పరిస్థితులు వస్తేనే కానీ మనం దాన్ని నమ్మం, అప్పుడు దాన్ని ఆస్తి కింద మనం భావిస్తుంటాం. సో మనం ఉంటున్నటువంటి ఇంటిని ఆస్తి కింద కానీ లయబిలిటీ కింద భావించాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ మ్యాథ్స్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఎమోషనల్ అటాచ్మెంట్ పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఎమోషనల్తో పాటు లాజికల్ సీక్వెన్సింగో లేదంటే ఫైనాన్షియల్ మ్యాథ్స్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. ఈ ఫైనాన్షియల్ మ్యాథ్స్ ఎప్పుడైతే అప్లికబుల్ అవుతుందో అది అసెట్ ఆర్ లయబిలిటీ అనేటువంటిది మనం చెప్తాం. అండ్ కార్ గురించి వచ్చేటప్పటికి, మన షోరూమ్ నుంచి బయటకు వచ్చినటువంటి కొత్త 10 లక్షల రూపాయల కారు ఒక్కరోజు వాడిన తర్వాత కూడా దాన్ని 8 లక్షల కిందో 7 లక్షల కిందో లెక్క కట్టడం జరుగుతూ ఉంటుంది. అదే మనం కొనుక్కున్నటువంటి జాగా మేబీ ఇప్పుడు కాకపోయినా ఒక సంవత్సరం తర్వాత అయినా సరే 40 లక్షలకు కొనుక్కున్నదో 45 లక్షలకో 50 లక్షలకో అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది. మరీ కష్టమైతే 40 లక్షలకి అమ్ముతాం మనం. సో దాని రకంగా చూసుకునేటప్పుడు ఎప్రిషియేటింగ్ అసెట్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. కానీ కార్ అనేటువంటిది డిప్రిషియేటింగ్ అసెట్ అనేటువంటిది క్లారిటీ మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి, సో ఈ ఫైనాన్షియల్ మ్యాథ్స్ ఏదైతే ఉందో, ఈ ఫైనాన్షియల్ మ్యాథ్స్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఏది అసెట్, ఏది లయబిలిటీ, ఏది ఎప్రిషియేటింగ్ అసెట్, ఏది డిప్రిషియేటింగ్ అసెట్ అనేటువంటి క్లారిటీ మనకు వస్తుంది అనమాట. ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ రావడానికి ఒక ఇండివిజువల్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? సో ఇప్పుడు మన డిస్కషన్ అంతా 20 నుంచి 30 మధ్యలో ఉన్న వాళ్ళ గురించే ఉంది కాబట్టి, సో దీంట్లో ఇన్కమ్ సోర్సెస్ గురించి వచ్చేటప్పటికి జనరల్గా మనందరికీ తెలిసింది ఏంటి అంటే, రెక్కాడితే కానీ డొక్కాడదు అనేటువంటి పద్ధతిలో మనం మాట్లాడుకుంటున్నాం. సో అదేంటి అంటే యాక్టివ్ ఇన్కమ్ సోర్సెస్ కింద మనం చెప్పుకుంటున్నాం. మనం కష్టపడాలి, మనం జాబ్కి వెళ్ళాలి, 9 గంటలకు పంచింగ్ చేయాలి, 6 గంటలకు పంచ్అవుట్ చేయాలా లేదా అనేది టీమ్ లీడర్ మీద ఉంటుంది. బట్ 9 o'clock కల్లా పంచింగ్ చేయాలి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది శాలరీ ఇన్కమ్ కింద మనం మాట్లాడుతుంటాం. ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తంలో చాలామందికి తెలిసింది ఏంటి అంటే కనుక, శాలరీ ఇన్కమ్ ఈజ్ ద మోస్ట్ ప్రయారిటీ ఇన్కమ్ అని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు. అలా కాకుండా ఒక 30 రకాల ఇన్కమ్ సోర్సెస్ అనేటువంటివి ఉన్నాయి. సో దీంట్లో కూడా ఏంటంటే ఆ 30 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ని కూడా 3 మేజర్ కేటగిరీస్ కింద మనం డివైడ్ చేస్తాం. రాబర్ట్ కియోసాకి అయితే 2 రకాల ఇన్కమ్ సోర్సెస్ కింద డివైడ్ చేశారు, యాక్టివ్ ఇన్కమ్ సోర్స్, ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అని. బట్ మేము దాన్ని ఏం చేసామంటే యాక్టివ్, ప్యాసివ్ అండ్ లక్కీ ఇన్కమ్ అని చెప్పేసి 3 రకాలుగా మనం డివైడ్ చేయడం జరిగింది. యాక్టివ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, మనం కష్టపడితేనే కానీ మనకు ఆదాయం తెచ్చిపెట్టనటువంటిది. అంటే మన తెలివితేటలు అనుకోండి, మన ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, మన మనీ అనుకోండి, లేదంటే మన ఎనర్జీ అనుకోండి, ఇది ఏదైతే ఉందో వీటిని మనం ఖచ్చితంగా పెడితేనే వచ్చేటువంటి ఆదాయాన్ని యాక్టివ్ ఇన్కమ్ సోర్స్ అని చెప్తాం మనం. సో దాంట్లో ఏంటంటే శాలరీ కావచ్చు, కమిషన్ కావచ్చు, కన్సల్టేషన్ ఫీజు కావచ్చు, ఆనరేరియం కావచ్చు, తర్వాత బిజినెస్ ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉంటాయి యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి, ఇప్పుడు జనరల్గా చిన్న చిన్న కిరాణా కొట్లు కావచ్చు, బయట మనకి షాపులు ఏవైతే ఉంటాయో
దో దే ఆర్ కాల్డ్ యాస్ బిజినెస్. తెల్లవారు 9 గంటలకు వచ్చి షాప్ ఓపెన్ చేయకపోతేనే కానీ వ్యాపారం జరగదు. సో అన్లెస్ అక్కడ తను యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితేనే కానీ. సో ఈ రకంగా మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ సోర్సెస్ అంటాం. ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ కోసం వచ్చేటప్పటికి ఏంటి అంటే మనం కష్టపడకపోయినా మన తాలూకా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా వచ్చేటువంటి ఇన్కమ్ సోర్సెస్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ అంటాం. జనరల్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్లో రెంటల్ ఇన్కమ్స్ కావచ్చు, బ్యాంక్లో వేసినటువంటి డిపాజిట్లు కావచ్చు, డిపాజిట్ల మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో లేదంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డివిడెండ్స్ వస్తాయి. సో ఆ డివిడెండ్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, లేదంటే ప్యాసివ్గా ఉండేటువంటి బిజినెసెస్ ఏవైతే ఉంటాయో దాని నుంచి వచ్చేటువంటి ప్రాఫిట్స్, ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్స్ అంటాం. ఈ కేఎఫ్సీలు, మెక్డొనాల్డ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కంపెనీ ఆపరేట్ చేసుకుంటుంది, మనం పెట్టిన పెట్టుబడికి రెగ్యులర్గా ఇన్కమ్ అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంటుంది. అవి ప్యాసివ్ బిజినెస్ సోర్సెస్ అని చెప్పేసి అని అంటూ ఉంటాం మనం. ఇలా కాకుండా యాన్యుయిటీ స్కీమ్స్ అండ్ పెన్షన్ ప్లాన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి కావచ్చు, లేదు అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నుంచి కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి పెన్షన్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ కింద మనం చెప్తూ ఉంటాం. అంటే మన ఇన్వాల్వ్మెంట్ పెద్దగా లేదు, జస్ట్ ఓన్లీ మన తాలూకా తెలివితేటలు అనుకోండి, లేదంటే డబ్బు అనేటువంటిది పెట్టుబడి పెట్టేసి వదిలేసాం కాబట్టి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. మూడో కేటగిరీ వచ్చేటప్పటికి లక్కీ ఇన్కమ్ సోర్సెస్ అని చెప్తాం. అంటే అదృష్టం మీద ఆధారపడి ఉండేటువంటి ఇన్కమ్ సోర్సెస్ కింద మనం డిక్లేర్ చేస్తూ ఉంటాం. సో జనరల్గా క్రికెట్ బెట్టింగ్లు, లాటరీ టికెట్లు, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ తాలూకా లాభాలు అంటే లాభ నష్టాలు ఏవైతే మనం మాట్లాడుకుంటూ ఉంటాం అది కావచ్చు, రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేసేవాళ్ళు ఏంటంటే అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి తర్వాత ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేయించుకొని అమ్ముతూ ఉంటామని చెప్పేసి అంటారు. సో ఆ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో అంటే ఇవన్నీ స్పెక్యులేషన్ కింద, గ్యాంబ్లింగ్ కింద వస్తూ ఉంటాయి. అంటే అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది, రిస్క్తో కూడుకున్నది. ఆబ్వియస్లీ ఎప్పుడైతే అదృష్టం ఉందో కొన్నిసార్లు ఏంటి అంటే అంటిపండు తిన్నా కూడా పన్ను ఇరుగుతుంది. సో మన బన్నీ గారు చెప్పినట్టుగా లెక్కేసుకునేటప్పుడు ఏంటంటే సో అదృష్టం అడ్డం జరగవచ్చు, లేదంటే అదృష్టం బాగుండొచ్చు. అదృష్టం బాగుంటే కోటీశ్వర్లు అవుతారు, ఆ అదృష్టం బాగోకపోతే ఆబ్వియస్లీ పన్ను జరగవచ్చు, లేదంటే డబ్బులైనా పోవచ్చు, ప్రాణమైనా పోవచ్చు. సో ఈ 3 రకాల కేటగిరీల కింద మనం చెప్పుకుంటున్నాం. సో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అన్ని మనం ఇప్పుడు 30 రకాలుగా మనం ఏవైతే మాట్లాడుకున్నామో మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం సంపాదించుకోగలిగినటువంటి ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ని ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటామో ఇది మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కింద మనం చెప్పుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కన్సల్టింగ్ కావచ్చు, కొలాబరేషన్స్ కావచ్చు. అందులోకి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ స్టార్స్, తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టార్స్ చాలామంది వచ్చేసారు. సో కొలాబరేషన్ ఇన్కమ్ సోర్సెస్ కింద మనం చెప్పుకోవచ్చు. పార్ట్ టైం జాబ్స్ అని చెప్పేసి అని పార్ట్ టైం గిగ్స్, ర్యాపిడో నడుపుకుంటారా, లేదంటే జొమాటో చేస్తారా, స్విగ్గీ చేస్తారా అనేటువంటి పద్ధతుల్లో చెప్పుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్లు వచ్చేసాయి, మూన్ లైటింగ్లు ఉన్నాయి. మూన్ లైటింగ్, సన్ లైటింగ్ ఏదో ఒకటి చేస్తున్నారు కాబట్టి సో మూన్ లైటింగ్ కూడా ఉంది. ఇవన్నీ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కింద మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇవన్నీ యాక్టివ్గా ఉన్నాయి. అంటే మనం బయటికి వెళ్ళాలి, లేదంటే మన తాలూకా శ్రమో తెలివితేటలు ఏవో బయట పెట్టాల్సినటువంటి అవసరం. ఈ యాక్టివ్ ఇన్కమ్ సోర్సెస్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ కింద మార్చుకోగలిగితే అంటే మనం మాట్లాడుకున్నటువంటి 20 ఏళ్ల జర్నీ నుంచి 35 ఏళ్ల జర్నీ వరకు లెక్కేసుకుంటే 15 ఏళ్ల పాటు ఈ యాక్టివ్ ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ కింద కన్వర్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేటువంటి తెచ్చుకునే అవకాశం చాలా మందికి ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మ్యాంగో న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.